ఇరాన్ అకస్మాత్తుగా ఇజ్రాయెల్పై దాడి చేసింది. రాత్రి సుమారు 12:30 సమయంలో ఇరాన్ దాదాపు 100కి పైగా డ్రోన్లు మరియు క్రూజ్ క్షిపణులను ఇజ్రాయెల్పై ప్రయోగించింది. దీనితో ఇజ్రాయెల్ ప్రజలు భూగర్భ బంకర్లలోకి వెళ్లి ఆశ్రయం తీసుకున్నారు. మొత్తం ఇజ్రాయెల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అన్ని పాఠశాలలు, కార్యాలయాలు మరియు షాపింగ్ మాల్స్ను మూసివేశారు. ఇరాన్ డ్రోన్లు ప్రయోగించిన వెంటనే ఇజ్రాయెల్ తన రక్షణ వ్యవస్థను పూర్తిగా సక్రియం చేసింది మరియు ఫైటర్ జెట్లు ఇజ్రాయెల్ గగనతలంలో గస్తీ కాస్తున్నాయి. ఇరాన్ తన పొరుగు దేశాలకు కూడా హెచ్చరిక జారీ చేసింది. ఇజ్రాయెల్కు సహాయం చేయడానికి లేదా ఈ డ్రోన్లను అడ్డుకోవడానికి తమ గగనతలాన్ని ఉపయోగించనిస్తే ఆ దేశాలను కూడా లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్ మీడియా ప్రకారం ఈ డ్రోన్లు ఇరాన్ నుంచి ఇజ్రాయెల్ చేరుకోవడానికి కొన్ని గంటలు పట్టవచ్చు. మరోవైపు ఇజ్రాయెల్ మీడియా ప్రకారం ఇరాన్ డ్రోన్లు ప్రయోగించిన తరువాత ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు జోర్డాన్ మరియు సిరియా ప్రాంతాల్లోకి వెళ్లి కొన్ని ఇరానియన్ డ్రోన్లను ధ్వంసం చేశాయి. ఇదిలా ఉండగా అమెరికా అధ్యక్షుడు కూడా తన సెలవులను మధ్యలోనే ముగించి వైట్ హౌస్కు చేరుకున్నారు మరియు జాతీయ భద్రతా బృందంతో అత్యవసర సమావేశాన్ని పిలిచారు. ప్రస్తుతం ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య యుద్ధ పరిస్థితి చాలా తీవ్రమైంది. ఇజ్రాయెల్ ఇరాన్పై ప్రతిదాడి చేస్తే ఈ యుద్ధం మొత్తం మధ్యప్రాచ్య ప్రాంతంలో విస్తరించే అవకాశం ఉంది.